సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా 2 రోజుల కిందట, మనందరికీ తెలుసు. కోదండరామ్ గారు అట్లనే అలీఖాన్లది ఇద్దరిది నామినేషన్, వాళ్ళు చేసినటువంటి ఎమ్మెల్సీలుగా వాళ్ళ నియామకం అనేటువంటిది చెల్లదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో రకరకాల వర్షన్స్ తెర మీదకి వచ్చినాయి. నిరుద్యోగులు ఒక మాట మాట్లాడుతున్నారు, మేధావులు ఇంకొక రకంగా దీన్ని చూస్తున్నారు. చాలామంది చెప్తున్నటువంటి మాటలు ఏంది అంటే, నిరుద్యోగుల ఉసురు తగిలే కోదండరామ్ గారిది పదవి పోయింది అనేటువంటిది నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఇక మేధావులు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కోదండరామ్ లాంటి నాయకులు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలి, తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మార్పు అనేటువంటి దానితో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మార్పును చూపించిందో మనందరికీ తెలుసు. వాళ్ళ జీవితాలలో ఏదో మార్పులు వస్తాయి అని ఓటేసినటువంటి జనం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ టైంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల వర్గంకి చెందినటువంటి కోదండరామ్ లాంటి నాయకులు సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా బయటకు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలి, తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి అనేటువంటిది మేధావులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇంకొక వర్షన్ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారికి ఇదంతా తెలిసే ఆయన పదవి ఉండదు, దానికి ఇబ్బంది అవుతుంది అనేది తెలిసే అట్లాంటి పదవిని కోదండరామ్ గారికి కట్టబెట్టిర్రు అనేటువంటిది ఇంకొక వర్షన్ కూడా తెలంగాణలో నడుస్తుంది. సో మొత్తం మీద ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. కోదండరామ్ గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బయటకు వచ్చిన తర్వాత రకరకాల వాదనలు, రకరకాల ఒపీనియన్స్ షేర్ అవుతున్నాయి.